ఒక ధనవంతుడు తన ఎస్టేట్లో కారు నడుపుకుంటూ వస్తున్నాడు. లోపలికి వెళ్లే ముందు చలిలో ఒక పొలుచని గుడ్డతో ఉన్న ఒక భిక్షగాడిని చూశాడు. అతను కిందకి దిగి, ఏంటి ఒక్క బట్టతో ఉన్నావు, నీకు దుప్పటి లేదా అని అడిగాడు. ఆ భిక్షగాడు లేదు అన్నాడు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి దుప్పటి తీసుకొస్తాను అని చెప్పి ఆ ధనవంతుడి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో పిల్లలు, పెంపుడు జంతువులు, కుటుంబ ఒత్తిడి, రాత్రి భోజనం ఇవన్నీ చూసి మాట మర్చిపోయి నిద్రపోయాడు. ఈ కథలో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. 1. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. మీరు ఒక పని చేయలేనప్పుడు దాన్ని చేస్తానని ఎవరికీ మాట ఇవ్వకండి, ప్రామిస్ చేయకండి. ఎందుకంటే అవసరం ఉన్న వ్యక్తికి మాట ఇచ్చి దాన్ని మర్చిపోవడం పెద్ద తప్పు. 2. ఎవరిపైన ఆధారపడకండి. ఆ బిచ్చగాడు అప్పటి వరకు తన నమ్మకంతోనే చలిని తట్టుకుని బతికాడు. కానీ ఎప్పుడైతే అతను ఒకరిని నమ్మి ఒకరిపై ఆధారపడ్డాడో అప్పుడే తన శక్తిని కోల్పోయాడు. నీ జీవితంలోకి ఎవరిని రానివ్వకుండా ఉండకండి, కానీ ఎవరిపైన ఆధారపడకండి. మీ భార్య, తల్లి, పిల్లలు మీకోసం ప్రాణమిస్తారు, కానీ బయటి వ్యక్తులిచ్చే అబద్ధపు హామీలను మాత్రం నమ్మి ఆధారపడకండి.